సింహాసనాసనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు లూకా సువార్త 15వ అధ్యాయము 31వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. చూడండి ప్రియమైన నేస్తమా, నీవు నీ దేవునితో అడుగులు వేస్తూ నీ దేవుని సంకల్పము చొప్పున జీవిస్తూ ఇబ్బందులు, యాతనలు పడుతూ ఉన్నావా? అటువంటి పరిస్థితిలో గనుక నీవున్న ఎడల దేవాది దేవుడు తప్పకుండా నీ పక్షాన ఉన్నారు. ఎందుకు అంటే, నీవు వేసే అడుగులు మంచివైతే నీవు అనుభవిస్తున్న శ్రమలు, ఇబ్బందులు ఎల్లప్పుడూ కూడా నీతో ఉండవు. అవి చాలా కొద్ది కాలము మాత్రమే నిన్ను ఇబ్బంది పెట్టగలవు. మహోన్నతుడైన దేవాది దేవుడు వాటన్నిటి నుంచి కూడా నీకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహిస్తారు. ఎందుకంటే దేవుని సంకల్పములో నీవు జీవించుట మాత్రమే దేవుని చిత్తమై ఉన్నది. కనుక నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఇక్కడ తప్పిపోయిన కుమారుని గూర్చి ఈ సందర్భంలో చెప్పబడింది. తిరిగి వచ్చిన కుమారుని ఆ సంతోషాన్ని తండ్రి ఆనందిస్తూ అనుభవిస్తూ ఉండగా, తనతో పాటు ఉన్న పెద్ద కుమారుడు కొంచెం మనసులో కష్టం పెట్టుకొని తనకి ఉన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నప్పుడు తండ్రి చెప్తున్న మాట ఏమిటి అంటే, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. కాబట్టి నీవెల్లప్పుడూ కూడా దేవునితో ఉండాలి. ఎప్పుడైతే నీవు దేవునితో ఉండి అడుగులు వేస్తూ ఉన్నావో ఆయనవన్నీయు నీవి. ఆయన సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదము నీది. ఆయన నీ కొరకు సిద్ధపరిచిన నిత్య జీవము తప్పకుండా నీదే అవుతుంది. కనుక సంతోషపడి ఆనందించి దేవుని కృపలో దేవునిని ఆరాధించుట, ఘనపరచుట నీ జీవితమునకు ఎంతో ఆవశ్యకమై ఉన్నది. కాబట్టి ప్రియమైన నేస్తమా, దేవుడు నీవు వేస్తున్న ప్రతి అడుగును, నీవు చేస్తున్న ప్రతి పనిని, నీవు చేస్తున్న ప్రతి ఆలోచనను కూడా చూస్తూనే ఉన్నారు. నీ దేవుని న్యాయ విధులను నీ ఎదుట ఉంచుకొని ఆ మార్గము గుండా నీవు ప్రయాణం చేస్తున్న ఎడల నీవెల్లప్పుడూ కూడా దేవునితోనే ఉన్నావు అన్న సంగతిని అన్నడు మరువబోకు. దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన మహాద్భుత కార్యములను చేయబోతూ ఉన్నారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవా, మీ ఘనమైన నామమును వందనములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. వినిన వాక్కును మీ చిత్తానుసారముగా మీరు బోధించి ఉన్నారని, అందలి జ్ఞానాంశమును మాత్రమే తీసుకొని నైనా మీ కృపలో ముందుకు సాగే మహాభాగ్యమును ప్రసాదించండి తండ్రి. కుటుంబంలో ఉన్న చింతలు తొలగించండి. సమస్త విధములైన ఇబ్బందుల నుంచి విడుదల కలుగచేయండి నాయన. పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.